నా పేరు ఆదిత్య. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. బెంగళూరులో ఉంటాను. నా జీవితం అంతా కోడ్స్, డెడ్లైన్స్, క్లయింట్స్ కాల్స్, ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఆఫీసు. వారాంతాల్లో కూడా పని. ఫ్రెండ్స్ తక్కువ, సోషల్ లైఫ్ జీరో. కానీ నాకు అదే అలవాటు. నాకు ఒంటరితనం ఇష్టం. లేదా ఇష్టం లేకపోయినా అదే నా జీవితం అనుకున్నాను. నాకు ఒకే ఒక చెల్లి ఉంది. పేరు శృతి. నాకన్నా 4 ఏళ్ళు చిన్న. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. హైదరాబాదులో ఉంటుంది. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి నేనే ఆమెకు అన్నీ. నా జీవితంలో ప్రేమ అనేది ఒక్కటే, నా చెల్లి. ఆమె నవ్వు కోసం నేను ఏదైనా చేస్తాను. ఆమె ఏడిస్తే నా ప్రపంచం ఆగిపోతుంది. నా జీవితం అంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. నేను డబ్బు సంపాదించడం, కష్టపడడం అంతా ఆమె కోసమే. నేను ఎప్పుడూ ప్రేమించలేదు, ప్రేమించాలని అనుకోలేదు. ప్రేమ అంటే నాకు నమ్మకం లేదు. ఎందుకంటే జీవితం నాకు ప్రేమను ఎప్పుడూ ఇవ్వలేదు. తల్లిదండ్రుల ప్రేమ లేదు, స్నేహితుల ప్రేమ లేదు, కేవలం బాధ్యతలు మాత్రమే ఉన్నాయి. అందుకే నేను నా హృదయాన్ని రాయి చేసుకున్నాను. ఎవరూ లోపలికి రాలేరు, నేను బయటకు వెళ్ళలేను. ఆమె పేరు అనన్య. నా చెల్లి శృతికి బెస్ట్ ఫ్రెండ్. కాలేజీలో కలిసి చదువుతున్నారు. నేను శృతిని చూడడానికి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా అనన్య కూడా ఉంటుంది. మొదట్లో నేను ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. చెల్లి ఫ్రెండ్ అంతే. కానీ అనన్య వేరు. ఆమె చాలా బాగా మాట్లాడుతుంది, చాలా నవ్వుతుంది, చాలా ఆలోచిస్తుంది, చాలా ఏడుస్తుంది. ఆమెలో ఒక వెర్రితనం ఉంది, ఒక అమాయకత్వం ఉంది. నా మౌనాన్ని కూడా ఆమె తన మాటలతో నింపేస్తుంది. నా కోపాన్ని కూడా ఆమె తన నవ్వుతో చల్లార్చేస్తుంది. ఒకరోజు నేను శృతి గదిలో కూర్చొని ఉన్నాను. అనన్య వచ్చింది. నన్ను చూసి, హాయ్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత కనిపించారు. మీరు రావడం ఆలస్యమైందని శృతి చాలా బాధపడింది. నేను కూడా. మీరు లేకపోతే శృతికి తిండి కూడా సరిగ్గా తినదు. మీరు ఇలా ఎందుకు దూరంగా ఉంటారు? మీకు మీ చెల్లి మీద ప్రేమ లేదా అని ప్రశ్నల వర్షం కురిపించింది. నేను విసుగ్గా, నాకు పని ఉంది, అందుకే రాలేకపోయాను. నీకు ఇన్ని ప్రశ్నలు ఎందుకు అని కోపంగా అడిగాను. ఆమె నా కోపాన్ని పట్టించుకోలేదు. నవ్వుతూ, మీరు కోపంగా ఉన్నప్పుడు బాగుంటారు, కానీ నవ్వుతూ ఉంటే ఇంకా బాగుంటారు. ఒక్కసారి నవ్వండి, చూస్తాను అని చెప్పింది. నేను నవ్వలేదు, కానీ నా మనసులో ఏదో జరిగింది. ఆ అమ్మాయి నా కోపాన్ని కూడా తేలిగ్గా తీసుకుంటుంది. నా మౌనాన్ని కూడా ఆమె అర్థం చేసుకుంటుంది. ఇది నాకు కొత్త అనుభవం. అప్పటి నుంచి నేను హైదరాబాద్ వచ్చినప్పుడల్లా అనన్య కనిపించేది, లేదా ఆమె కనిపించేలా నేను వెళ్ళేవాడిని. ఆమెతో మాట్లాడడం నాకు ఇష్టంగా మారింది. ఆమె చెప్పే కబుర్లు, ఆమె అడిగే ప్రశ్నలు, ఆమె చేసే అల్లరి, ఇవన్నీ నాకు నచ్చసాగాయి. నేను తెలియకుండానే ఆమె కోసం ఎదురు చూసేవాడిని. ఒకరోజు శృతి నాతో, అన్నా, నీకు అనన్య అంటే చాలా ఇష్టం కదా అని అడిగింది. నేను తడబడ్డాను. లేదే, ఆమె నీ ఫ్రెండు, అందుకే మాట్లాడుతున్నాను అన్నాను. శృతి నవ్వింది. నువ్వెప్పుడు ఎవరితోనూ ఇంత మాట్లాడవు, అనన్యతో మాత్రం గంటల తరబడి మాట్లాడతావు. నీ కళ్ళు చెప్తున్నాయన్నా నీకు ఆమె అంటే ఇష్టం, ప్రేమ కావచ్చు అని చెప్పింది. ప్రేమ నాకా? పిచ్చిదాన, నా జీవితంలో ప్రేమకు చోటు లేదు. నీకు తెలియంది కాదు. నా బాధ్యతలు, నా కష్టాలు, ప్రేమించే స్థితిలో నేను లేను. అనన్య మంచి అమ్మాయి, ఆమెకు మంచి జీవితం దొరకాలి. నా వల్ల ఆమె జీవితం పాడు చేయను అని గట్టిగా చెప్పాడు. కానీ ఆ మాటలు నా మనసును నేనే మోసం చేసుకోవడానికి ప్రయత్నించడమే. శృతి నా వైపు బాధగా చూసింది. అన్నా, నీ బాధ్యత నేను కాదు, నీ సంతోషం నేను కావాలి. నువ్వు నా కోసం చాలా త్యాగాలు చేశావు. ఇప్పుడు నీ జీవితం నువ్వు సంతోషంగా గడపాలి. అదే నాకు కావాలి. అనన్య నిన్ను నిజంగా ప్రేమిస్తుంది. ఆమె నీతో సంతోషంగా ఉంటుంది, నాకు తెలుసు అని చెప్పింది. నేను మౌనంగా ఉన్నాను. నా మనసులో యుద్ధం జరుగుతుంది. ప్రేమ, బాధ్యత రెండింటి మధ్య నలిగిపోతున్నాను. ఒకరోజు సాయంత్రం శృతి కాలేజీ నుంచి రావడం ఆలస్యం అయింది. నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. అకస్మాత్తుగా వర్షం మొదలైంది. భారీ వర్షం. తలుపు తట్టిన శబ్దం వినిపించింది. తెరిస్తే అనన్య. పూర్తిగా తడిసిపోయింది. చేతిలో నోట్స్ ఉన్నాయి. శృతి కోసం నోట్స్ తెచ్చాను. ఆమెకు రేపు ఎగ్జామ్ కదా, వర్షంలో తడిసిపోయాను అని నవ్వుతూ చెప్పింది. నేను ఆమెను లోపలికి పిలిచాను. టవల్ ఇచ్చాను, టీ చేసి ఇచ్చాను. ఆమె టీ తాగుతూ, మీరు చేసిన టీ చాలా బాగుంది, మీకు వంట కూడా వచ్చా అని అడిగింది. చిన్నప్పటి నుంచి నేనే వంట చేసుకుంటాను, అలవాటు అని చెప్పాను. ఆమె నా వైపు చూసింది. ఆ చూపులో ఏదో ఉంది, సానుభూతి కాదు, ప్రేమ. మీరు చాలా కష్టాలు పడ్డారు కదా, చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు, ఒంటరిగా శృతిని పెంచారు, మీ జీవితం అంతా కష్టమే.
మీరు ఎప్పుడూ సంతోషంగా ఉన్నట్లు కనిపించరు, ఎందుకు? మీకు సంతోషంగా ఉండడం ఇష్టం లేదా అని అడిగింది. నాకు సంతోషం అంటే తెలియదు. నా జీవితం అంతా బాధ్యతలే. నవ్వడం మర్చిపోయాను, ఏడవడం కూడా మర్చిపోయాను. నేను ఒక యంత్రంలా మారిపోయాను అని చెప్పాను. ఆమె లేచి వచ్చి నా పక్కన కూర్చుంది. నా చేతిని పట్టుకుంది. మీరు యంత్రం కాదు, మీరు కూడా ఒక మనిషే. మీకు కూడా భావాలు ఉన్నాయి. మీరు వాటిని అణిచిపెట్టారు, కానీ అవి బయటకు రావాలి. మీరు ఏడవాలి, నవ్వాలి, ప్రేమించాలి. ఇదే జీవితం. మీరు ఒంటరిగా లేరు, నేను ఉన్నాను అని చెప్పింది. ఆమె మాటలు నా గుండెని పిండేశాయి. ఆమె చేతి స్పర్శలో ఒక వెచ్చదనం ఉంది. నేను మాట్లాడలేకపోయాను. నా కళ్ళ నుంచి నీళ్లు కారిపోతున్నాయి. చాలా ఏళ్ల తర్వాత నేను ఏడుస్తున్నాను. ఆమె నా కన్నీళ్లు తుడిచింది. ఏడవండి, మీ బాధంతా బయటకు వచ్చేస్తుంది, నేను ఉన్నాను అని చెప్పింది. ఆ వర్షం, ఆ సాయంత్రం నా జీవితాన్ని మార్చేశాయి. ఆ రోజు తర్వాత నేను అనన్య మధ్య ఒక లోతైన బంధం ఏర్పడింది. మాటలతో చెప్పలేని బంధం. నేను ఆమెను ప్రేమిస్తున్నాను, ఆమె నన్ను ప్రేమిస్తుంది. కానీ నేను చెప్పలేదు, ఆమె కూడా చెప్పలేదు. అది చెప్పని ప్రేమ. కళ్ళతో, చేతలతో, మౌనంతో మాట్లాడుకునే ప్రేమ. నేను హైదరాబాదు వచ్చిన ప్రతిసారి ఆమెను కలిసేవాడిని, మాట్లాడేవాడిని, నవ్వేవాడిని. నేను నవ్వడం నేర్చుకున్నాను ఆమె వల్ల. నేను ఏడవడం నేర్చుకున్నాను ఆమె వల్ల. నేను బతకడం నేర్చుకున్నాను. కానీ నా మనసులో ఒక భయం ఉంది. నేను ఆమెకి ఏమి ఇవ్వగలను? నా జీవితం కష్టాలతో నిండి ఉంది. ఆమె నాతో సంతోషంగా ఉంటుందా, లేక నా వల్ల ఆమె జీవితం కూడా కష్టమవుతుందా అని ఈ భయం నన్ను వెనక్కి లాగుతూనే ఉంది. ఒకరోజు అనన్య నాతో, మీరు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తారు, మీ గురించి ఎందుకు ఆలోచించరు, మీ సంతోషం గురించి ఎందుకు ఆలోచించరు అని అడిగింది. నా సంతోషం మీతోనే ఉంది, కానీ నా బాధ్యతలు నన్ను వెంటాడుతున్నాయి అని చెప్పాను. బాధ్యతలు ఎప్పుడూ ఉంటాయి, కానీ ప్రేమ ఒక్కసారే వస్తుంది. దాన్ని వదిలేస్తే జీవితం అంతా వెతుక్కుంటూనే ఉంటారు. మీరు ధైర్యంగా ఉండండి, నేను మీతో ఉన్నాను. మీ కష్టాలు నావి, మీ సంతోషం నాది. మీరు ఒంటరిగా లేరు అని చెప్పింది. ఈలోపు ఒక సమస్య వచ్చింది. అనన్య తల్లిదండ్రులు ఆమె పెళ్లి గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. వారికి నా గురించి తెలియదు. అనన్య కూడా చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే నేను ఇంకా స్థిరపడలేదు. నా చెల్లి బాధ్యత ఇంకా మిగిలే ఉంది. అనన్య తల్లిదండ్రులు ఆమెను ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నిర్ణయించారు. అనన్య నాతో ఏడుస్తూ చెప్పింది, నేను మీరు లేకుండా బ్రతకలేను, మీరే నా జీవితం, దయచేసి నన్ను వదిలేయకండి అని. నా గుండె పగిలిపోయింది. నేను ఏమి చేయాలో తోచలేదు. ఒకవైపు ప్రేమ, మరోవైపు వాస్తవికత. ఒకవైపు నా మనసు, మరోవైపు నా బాధ్యత. నేను చాలా సంఘర్షణ పడ్డాను. రాత్రంతా నిద్రపోలేదు, ఆలోచించాను. చివరకు ఒక నిర్ణయానికి వచ్చాను. మరుసటి రోజు నేను శృతిని పిలిచాను. శృతి, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను అనన్యను ప్రేమిస్తున్నాను. ఆమె లేకుండా నేను బతకలేను. నేను ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నీ సపోర్టు నాకు కావాలి అని చెప్పాను. శృతి సంతోషంతో ఏడ్చింది. అన్నా, నీ కోసం ఎదురు చూస్తున్నా, నీవు ఈ నిర్ణయం తీసుకుంటావని నాకు తెలుసు. నీకు నా పూర్తి సపోర్టు ఉంది. నీవు ధైర్యంగా వెళ్ళు, నీ ప్రేమ గెలుస్తుంది అని చెప్పింది. ఆ తర్వాత నేను అనన్య తల్లిదండ్రులను కలిశాను. నా గురించి చెప్పాను. నా కుటుంబం గురించి, నా కష్టాల గురించి, నా బాధ్యతల గురించి, నా ప్రేమ గురించి అన్నీ చెప్పాను. నేను మీ అమ్మాయిని నిజంగా ప్రేమిస్తున్నాను. ఆమె నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను బ్రతకడం నేర్చుకున్నాను. ఆమె లేకుండా నేను లేను. నాకు పెద్ద ఆస్తులు లేవు, పెద్ద ఉద్యోగం లేదు, కానీ నా హృదయం నిండా ఆమె పట్ల ప్రేమ ఉంది. నేను ఆమెను ఎప్పటికీ బాధ పెట్టను. నన్ను నమ్మండి అని చెప్పాను. అనన్య తండ్రి చాలాసేపు మౌనంగా ఉన్నారు. తర్వాత, నీ నిజాయితీ నాకు నచ్చింది. నీకు కష్టాలు నువ్వు వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నావు. నా కూతుర్ని సంతోషంగా ఉంచుతావని నమ్ముతున్నాను. మాకు అభ్యంతరం లేదు అన్నారు. ఆ మాటలు వినగానే నా కళ్ళ నుంచి నీళ్లు వచ్చాయి. జీవితంలో మొదటిసారి నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. నా ప్రేమ గెలిచింది. 1 నెల తరువాత నేను అనన్య పెళ్లి చేసుకున్నాము. చాలా సాదాసీదాగా జరిగింది, కానీ మా మనసులు మాత్రం సంతోషంతో నిండిపోయాయి. శృతి మాకు తల్లిలా నిలబడింది, అన్నీ చూసుకుంది. పెళ్లి రోజు రాత్రి నేను అనన్య టెర్రస్ మీద కూర్చొని ఉన్నాము. నక్షత్రాలు చూస్తున్నాము. ఒక విషయం చెప్పనా అని అనన్య అడిగింది. చెప్పు అన్నాను. నేను మిమ్మల్ని చూడకముందే ప్రేమించాను. శృతి మీ గురించి చెప్పినప్పుడల్లా మీ మంచితనం, మీ త్యాగం, మీ బాధ్యత ఇవన్నీ వింటూ నేను మిమ్మల్ని మనసులో ప్రేమించడం మొదలుపెట్టాను. మిమ్మల్ని చూసిన తర్వాత ఆ ప్రేమ మరింత పెరిగింది.
మీరు నా ప్రాణం అయ్యారు అని చెప్పింది. నేను ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాను. నాకు కూడా ఇదే జరిగింది. నిన్ను చూడకముందు నా జీవితంలో ప్రేమ లేదు, కేవలం బాధ్యతలు మాత్రమే ఉన్నాయి. నిన్ను చూసిన తర్వాత నా జీవితంలో ప్రేమ వచ్చింది. నువ్వు నాకు బతకడం నేర్పించావు. ఈ చెప్పని ప్రేమ ఇప్పుడు చెప్పిన ప్రేమ అయింది. ఇది నా జీవితంలో అత్యంత అందమైన క్షణం అన్నాను. మేము ఒకరికొకరు చూసుకున్నాం. నక్షత్రాల కింద మా ప్రేమ మరింత వెలిగింది. సంవత్సరాలు గడిచాయి. నేను అనన్య సంతోషంగా ఉన్నాం. మాకు ఒక చిన్నారి పుట్టింది. శృతి కూడా పెళ్లి చేసుకొని బాగా స్థిరపడింది. మా జీవితం ఒక కొత్త అధ్యాయంలోకి ప్రవేశించింది. ఒకరోజు నేను నా కూతుర్ని ఎత్తుకొని అనన్యతో, చూడు, ఈ చిన్నారి మన ప్రేమ గుర్తు. నీవు నా జీవితంలోకి రాకపోతే నేను ఇప్పటికీ ఒక యంత్రంలా బతికేవాడిని. నువ్వు నాకు జీవితం ఇచ్చావు, థ్యాంక్స్ అని చెప్పాను. అనన్య నవ్వింది. నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు నాకు ప్రేమనిచ్చావు. నువ్వు లేకుండా నేను కూడా లేను అని చెప్పింది. ప్రేమ అనేది ఎప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రేమలు మౌనంగానే గొప్పగా ఉంటాయి. కళ్ళలో, చేతులతో, హృదయంతో మాట్లాడుకుంటాయి. నా ప్రేమ కూడా అలాంటిదే. చెప్పని ప్రేమ, కానీ అనుభవించిన ప్రేమ. నేను ఒకప్పుడు ఒంటరిని. ఇప్పుడు నాకు ఒక కుటుంబం ఉంది, ఒక ప్రపంచం ఉంది. ఇదంతా ఒక చెప్పని ప్రేమ వల్ల జరిగింది. ఒక అమ్మాయి, నా చెల్లి స్నేహితురాలు, నా జీవితాన్ని మార్చేసింది. నిన్ను చూడకముందు నా జీవితం వేరు, నిన్ను చూసిన తర్వాత నా జీవితం వేరు. ఈ రెండింటి మధ్య తేడా ఒక్కటే, ప్రేమ. ప్రేమ దొరకటం కష్టం కాదు, కానీ దాన్ని గుర్తించడం, దానికోసం పోరాడడం కష్టం. నేను పోరాడాను, గెలిచాను. మీరు కూడా గెలవగలరు. ఎందుకంటే ప్రేమే జీవితం.